పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి తృప్తి దీప ప్రకరణం. ఏం చాన్యోన్యవృత్తాంత అనభిజ్ఞో బధిరావివ వివదేతాం బుద్ధిమంతః హసంతీవ విలోక్యేతౌ. 273. ఇంతవరకు కూడా కర్మికిని జ్ఞానికిని గల భేదాన్ని స్పష్టంగా చెప్పారు పూర్వం. కాబట్టి కర్మికి జ్ఞానికి విరోధమేమి లేదు. కర్మి పని చేసుకుంటున్నాడు, జ్ఞాని పని చేసుకుంటాడు. కాబట్టి నిజమిది కనుక కర్మపరులకును నాకును విషయము వేరొకటి చేసి కర్మ అనేది విషయం వేరు. కర్మకి ఒక దేవత ఉంటుంది. ఆ దేవత ఆరాధన, ఆ పూజ, ఆ హోమము, ఆ ప్రక్రియ వేరు. ఇక ఆయనకి నాకే విరోధం. ఇక నేను అహం బ్రహ్మాస్మి, బ్రహ్మయు అహమస్మి. ఈ రెండు ఆయనకి నాకేమి ఒకే కర్మలో వెళ్ళి ఆ కర్మలో ఆయన చేసిన దానికి నేను చేసిన దానికి ఏదైనా తేడా ఉంటే దాంట్లో భేదభావం ఉంటుంది. కానీ ఆయన కర్మపరాయణుడు, నేను స్వాత్మపరాయణుడు. అందుచేత ఎట్టి విరోధం లేదని చెప్పేశారు. ఆ విధంగానే చెప్పుకొచ్చేసి ఇక ఏమంచ అన్యోన్య వృత్తాంతో అనభిజ్ఞో గజరావివా. ఇక ఇప్పుడు అన్యోన్య వృత్తాంతం, కర్మకు సంబంధించిన వాదం వాదిస్తారు. అంతేగా ఆయన ఎంతసేపు కూడా దానికంటే భిన్నమైందని ఒప్పుకోడు. కర్మిష్టి ఏం చేస్తే ఇదైతే స్వర్గ కామ, నువ్వు విజయం చేయి స్వర్గానికి వెళ్తాం, హాయిగా ఉంటావు. ఇక నీలో పరమాత్మ ఉందని నేను ఒప్పుకోడు. ఆ వాదాలన్నీ వాదించే కదా ఆయన కష్టపడి వందల మిత్రుడితో లాస్ట్కి అద్వైతంలో నువ్వు ఓడిపోతే నేను నీ శిష్యుడు, నేను ఓడిపోతే నీ నా శిష్యుడు అనుకోనే పడ్డారు. ఇక అందుకని ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ కర్మిష్టి వాదము వచ్చినప్పుడు బదిరుడు వలె, బదిరుడు ఎవరు చెవిటి వాడు, ఇదంతా చెవిటోడు ముందు శాఖ చెవిటోడు ముందు శాఖ ఉంటుంది అంటారు వాడు. ఆ ప్రకారంగా ఆయన మాట్లాడుకుంటాడు. ఈయనేమో చెవుడు వల్ల ఉండిపోతాడు అంతే. ఇక కర్మిష్టి సంగతి తెలుసు కదా ఆయనకి, ఇది కాదు అని ఎంత చెప్పినా అవును అది చెప్పమాండు. ఆ టైం వేడు అది చేత ఎంతైనా సరే ఊడిపోతాడు. అలా చెవిటి వాళ్ళ ఉంటాడు. అది చెప్తున్నాడు. ఎంతెందుకు మన భాష తెలుగు, ఇంకోటి వచ్చి తెలుగులో మాట్లాడుతాడు ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలి? వింటున్నాం లేదా? ఏం చేస్తాం అర్థం కాదు. వారి భాషలోనే మనల్ని ఎంతసేపు తిట్టాడంటే గంట తిట్టాడు. ఏమైనా అర్థమైందా? అది అనమాట. ఆ మోడల్గా ఆయన భాష కర్మ భాష, ఈ భాష జ్ఞాన భాష. అందుకని ఇక ఆయన ఎంత ఓడి అది చెప్తున్నాడు. ఇందులో ఏం చెప్తున్నాడు అయ్యా, స్వస్వాభిప్రాయం, తన అభిప్రాయాన్ని తెలుసుకోక తన అభిప్రాయం ఏంటి, వారి అభిప్రాయం ఏంటి, ఈ రెండు అభేదం అంటే భేదాన్ని తెలియనట్టు వాడు. ఇక కర్మియు జ్ఞానీయుడు. ఇప్పుడు ఎవరికి చూడు ఇంకోటి ఉంది, అలాగొకటి ఉంది రెండవది. ఇక రెండో పక్షానికి వస్తున్నాయి. ఇప్పుడు కర్మి వాదిస్తాడు, జ్ఞాని వాదిస్తాడు. ఈయన పక్షం ఏదో ఆయనకి తెలియదు, ఆయన పక్షం ఏదో ఈయనకి తెలియదు. చెప్పాడు కదా ఏవంచ అన్యోన్య వృత్తాంతో అనభిజ్ఞ. అభిజ్ఞ అంటే తెలియదు, అనభిజ్ఞ అంటే తెలియదు. ఇక వారి వాదిస్తుంటారు. ఇక వారి వాదనలు చెవిటి వాదన వల్లే బుద్ధిమంతులకి ఏమొస్తుందంటే నవ్వు వస్తుంది. అది అన్నమాట.
ఆ వాదాలు ఏమవుతాయంటే ఈ బుద్ధిమత్తులకి ఎందుకంటే వాదం అంటే అభిప్రాయం ఏమిటి, ఆ అభిప్రాయాన్ని అనుసారంగా వెళ్ళినప్పుడు అందరికీ ఈయన ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈయన వాదం ఏదైపోయింది, ఆయన వాదం ఏదైపోయింది. ఈయన వాదాన్ని ఆయన అవగాహన చేసుకునేది లేదు, కానీ ఆయన వాదాన్ని ఈయన అవగాహన చేసుకుంటే ఈయన వాదించకూడదు. కర్మి వాదన అంతరాత్మ పరమాత్మ ఒకటి ఉంది కదా, దానికోసం ఇది వాదిస్తున్నాడని ఆయనకు వృత్తి లేదండి. కానీ ఈయనకు మాత్రం అక్కడ ఎక్కడి నుంచి నేను వచ్చినానో ఇప్పుడు ఆ వాదం నాకని ఈయనకుండాలి. ఆ వాదం అంటే వాదాన్ని తిరస్కరించి స్థాపించిన కెపాసిటీ ఉంటే వాదించవచ్చు. అక్కడ ఇది మాట అర్థం చేసుకున్నారు. లేనప్పుడు అక్కడేమిటి ఆవిడేం చెప్పాడు, నబుద్ధి భేదం జనే అజ్ఞానం కర్మ సంగీన జోషయే సర్వ కర్మాని విద్వాన్యుక్త సమాజం. ఎందుకంటే ఆయన అందులో ఉంది. ఆయన కర్మ పరిపక్వం వచ్చిన తరువాత ఆ తర్వాత ఆటోమేటిక్గా అంతఃకరణ వారు ఆత్మజ్ఞానికి వచ్చేస్తారు. దానిని మార్చారు. ఇప్పుడు వాడు దాటే కెపాసిటీ లేనప్పుడు వాడి వాదంలో నువ్వు ఊరుకోవాల్సిందే. అది వాడంటే వాడే వస్తాడు ఒక రోజుకి. కానీ ఇప్పుడు వాడుకుని పాలన చేసుకో. అలా వెళ్తే ఒకవేళ ఆ రీతిలో మనం వెళ్తే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే జ్ఞానికి ఆ కర్మం తెలుసును, ఇది జ్ఞానం తత్వం తెలుసు కాబట్టి ఊరుకో. అది తెలుసు కాబట్టి మీరు ఊరుకోవాలి. ఒకటే దాన్ని బట్టి మూడో కాళ్ళు అంటారు, 4వ కాళ్ళు లేదు అంటారు. ఇంకో దానికి ఇవ్వడం మరి అందుకని ఇప్పుడు ఇది చెప్తున్నాడు. 274లో ఆయన స్పష్టంగా చెప్పిస్తున్నాడు. అపహాస్యం ఎందుకని శంక కలుగుతుంటే అయ్యా బుద్ధిమంతుడు నవ్వు వస్తున్నాడు. నవ్వుకేసి అపహాస్యం. అపహాస్యము ఎందుకని శంక కలుగుగా, అపహాస్యం ఎందుకయ్యా అని శంక వస్తే అక్కడ కలహించిన విషయం లేదయ్యా, ఆ విషయం చెప్తుండే అంటున్నాడు. అర్థమైంది. అక్కడ కలహించడానికి విషయం లేదా, అది 2 శ్లోకాలు చెప్పొస్తున్నాడు. యం కర్మీన విజానాతి సాక్షిణం సత్య తత్వవితు బ్రహ్మత్వం బుద్ధ్యతాం తత్ర కర్మిణస్కిం విహీయతే. చెప్పేశారు, క్లియర్గా చెప్పేశారు. కర్మి న విజానాతి సాక్షిణం. సాక్షిగా ఒకడు ఉన్నాడు, నేను చేసిన పనులు నా దగ్గర చూస్తున్నాడు అన్నట్టు విషయాన్ని కర్మి ఎప్పుడు తెలుసుకోలేదు. తెలుసుకోదు వారికి, తెలియదు వారికి. వాడు ఆ ప్రకటనలో రాలేదు కదా. కర్మ చేస్తూ ఉన్నాడు, కొన్ని భగవంతుడు కూడా చేస్తున్నాను, నాకు ఫలితం వస్తుందని ఆశే కానీ నేను చేసిన పనులన్నీ ఆయన సాక్షిగా చూస్తున్నాడు. విచారణ ఉంటే వాటితో గొడవ మనకి. ఆ విచారణ మీద మన బంధం వస్తే ఏదేనైనా ఆ విచారణే లేదు. అది చెప్పేశాడు. కర్మి అన్నటువంటి వాడు సాక్షినం నవిజానాతి అంటే సాక్షిని తెలుసుకొని లేదు. ఫస్ట్ తత్వవిత్తు అట్టి సాక్షి ఎవరు? బ్రహ్మజ్ఞానమని, బ్రహ్మమని జ్ఞానమల్లితో. ఇప్పుడు ఇక్కడ చూసా పాయింట్ అనమాట. కర్మపరుడికి కర్మపరుడు ఎప్పుడు సాక్షిని తెలుసుకోలేదు, తెలుపులేదు. వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా సాక్షియే బ్రహ్మమని జ్ఞాని ఎరుడితో కర్మపరుడికి ఏమి నష్టం? వాడి వాదనలు ఏమైనా తేడా ఉందా? ఇప్పుడు అక్కడికి వెళ్తాడు, వాడు వీడి వాదం ఏంటి? సాక్షి తెలీదు, సాక్షి సంబంధమైన విషయం ఎత్తుకోడు. ఎవరు? కర్మి. వాడు అంతే ప్రత్యక్ష దైవాన్ని చూస్తాడు, దైవ ఆరాధన చేసుకుంటాడు, అయిపోయింది అంతే. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా సాక్షియే బ్రహ్మము అని జ్ఞాని అంటే ఆ కర్మకి ఏమైనా నష్టం ఉందా? ఏ నష్టం లే, వింటారు అంతే. వింటారు కానీ దాన్ని బుద్ధిలో పెట్టుకోవచ్చు కర్మానికి లేదే. ఎందుకంటే సాక్షి ప్రకరణములో అడుగు కూడా వీళ్ళే. సాక్షి అంటే నాకు తెలియదు, తెలియదు దగ్గర మనం ఏం చెబుతాం. చిన్నకొరడు ఉన్నాడు, గుట్టి పీకలు ఆడుకుంటున్నాడు, అర్థమైందా? గుట్టి పీకలు. ఆ నాన్నగారు ఏం చేశారంటే ఇప్పుడు మంచివి ఒక ₹1,00,00,000 ఒక గుండ్రమైనటువంటి ఒక రత్నాలు లాంటివి పెద్ద మంచి వజ్రాలు ఉన్నాయి తెచ్చుకున్నాడు. అలా పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్న తర్వాత ఈడు ఏం చేశాడు? ఈడు 20 కొట్టుకొని ఆడుకొని వెళ్తున్నాడు. ఆ రోజు కూడా పెట్టేసుకున్నాడు.
పట్టించుకొని కొట్టుకున్నాడు, మొదలెట్టాడు. మొదలెట్టి ఆడుతూ ఉన్నాడు. ఈయన ఏం చేశాడు, రే రత్నవరా దాంతో ఆడుకోండి అంటే వాడికి తెలిసిన పోడా అర్థమైందా? వాడికి తెలిస్తే ఈ రత్నమో రాయ నాకు అదంతా చాలా బాగుంది ఆడుకోవడం స్మూత్ గా ఉండి కొడతాడు దాంతో వాడు వాడి రత్నాలు ఏం తెలుస్తుంది వీడికి వెళ్ళి ప్రేమ సాక్షి పాడా ఇది తెలిస్తే కదా. అందుకని అది చెప్పుకున్నాడు అయ్యా ఆయనకి ఏమీ నచ్చలేదు. అంటే కర్మకి ఏమీ లోటు లేదు. వాడికి బ్రహ్మమని సాక్షి చెప్పినా వాడి బ్రహ్మాన్ని తెలుసుకోవాల్సిన కర్మ వాడికి లేదు, వాడి కర్మకి లోటేది లేదు. అలాగనే మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్ చెప్పుకుంటారు. దేవావాగ్బుద్ధయస్త్వా జ్ఞానినామృత బుద్ధితః కర్మీ ప్రవర్తయత్వాభిః జ్ఞానినో హీతే అత్ర కిం. ఇంతకేం చెప్పారు, కర్మడికి ఏమీ నష్టము లేదు. ఇప్పుడు జ్ఞానికి ఏమీ నష్టము లేదని చెప్పబోతున్నారు ఇక్కడ వాక్యం. ఎందుకు అంటే జ్ఞాని ఏం చేశాడంటే వాక్కు చేత, మనస్సు చేత, శరీరం చేత, సరే వాక్కు మనస్సు శరీరం కూడా కొన్ని దగ్గర ఉంటారు కదా, అందుకని ఈ మూడింటిలో అసత్య బుద్ధిచే త్యజించడం, అసత్య బుద్ధిచే త్యజించాడు. ఏమిటి, వాక్ ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, కాయం ద్వారా కానీ. అది మరి కాయం ద్వారా అసత్య బుద్ధి త్యజించడం అంటే ఎట్లా? అందుకే అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఇక్కడ మామూలు జనరల్ మాట చెప్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు జ్ఞాని అది రెండు విధాలు ఇక్కడ ఉంది. జ్ఞాని వాక్కు కాయు మనస్సు చేత ఏం చేశాడు, అసత్య బుద్ధి చేత త్యజించినాడు. అంటే ఏంటి, వాక్కు ద్వారాగా సత్యమైనటువంటి వాక్యే ఒకదాన్ని తీసుకుంటే, ఇక్కడ చికనాలు తీసుకున్నాడు కదా, మొట్టమొదటి ఏమిటంటే స్థూలం తీసుకోవాలి. వాక్కు ద్వారా సత్యత్వ బుద్ధే, మనస్సు ద్వారా సత్యత్వ బుద్ధే, కాయ ద్వారా సత్యత్వ బుద్ధి. అంటే అసత్యాన్ని త్యజించేసినాడు. మరి కాయం ద్వారా ఇప్పుడు ఆవు ఉంది, అక్కడ బ్రహ్మదేవుడు సత్యత్వాన్ని తీసుకొచ్చాడు. సత్యత్వాన్ని తీసుకొస్తే ఆవు ఏం చెప్పింది నోటితో? అవి ఏం చెప్పింది? బ్రహ్మదేవుడు శివుడి యొక్క కళ గుర్తొచ్చిందా లేదా? వచ్చింది. ఆ మొక్క అంతంతా తెలిసేది చెబుతున్నాడు. ఒక మొక్కే. ఇప్పుడు శివుని యొక్క శిరస్సును చూసి రమ్మని బ్రహ్మ పంపించినాడు. ఆయన చూడలేదు. అది శరీరం ద్వారా అనమాట. అర్థమైందా? శివుడు శరీరం కూడా తిప్పుతుండదు అనమాట ఆ సందర్భాల్లో. అది సత్యమా అసత్యని కొంచెం రోడ్తో చెప్తే వాడు వెంపనే దూరేస్తాడు. అర్థమైందా? అది వాడు తెలియకుండా అన్నాడు. అయితే అది వచ్చింది. వచ్చిన తర్వాత రోడ్తో కాదు ఎవరు అందే, రోడ్తో అవునండి. కానీ తోట పట్టుకుని ఇక్కడ దూపుతుంది, ఇక్కడ ఇలా దూపుతుంటే అది చెప్పారు కానీ అంటే ఇదే అనమాట. అందుకని నువ్వు కూడా వాడు దీంతోనైనా సరే, దాంతోనైనా సరే, దీంతోనైనా సరే నువ్వు సత్యత్వ బుద్ధితో అసత్య బుద్ధి త్యజించి ఉంటాడు. జ్ఞానికి ఏదైతే త్యజింపబడిందో మనోవాక్కుల ద్వారా, దానితోనే కర్మపరుడు ఆ కర్మములను ఆచరించినవి. అర్థమైందా? కర్మపరుడు వాక్కుతో కూడా అసత్యాన్ని పలికి, మనస్సుతో కూడా అసత్య చింతన చేసి, శరీరంతో కూడా అసత్యం చేస్తూ ఉంటుంటే జ్ఞానికి ఏం కొరత? వాడి పైన వాడు చేసుకుంటున్నాడు. ఈయనక దానివల్ల ఈయన నష్టం లేదు, ఈయన వల్ల ఆయన నష్టం లేదు. ఈయన వల్ల ఆయన నష్టం లే, ఆయన వల్ల నష్టం లేదు. అది అంటే ఈ రెండు ఒక్కదానిలో భేదాభిప్రాయం వచ్చినప్పుడు ఉంటుంది. ఇప్పుడు జ్ఞానము శరీరంలో ఆత్మ ఒక్కటే అని చెప్పాడు ఈయన. ఈ విచారణ చేసేవాడే ఆత్మ ఒకటి నేను ఒప్పుకోను, శరీరంలో ఒక ఆత్మని అవడు అంటాడు. వీడు ఆత్మజ్ఞానం కోసం పాటుపడుతున్నాడు, వాడు ఆత్మజ్ఞానం పాటుపడుతున్నాడు. కానీ అప్పుడు ఇద్దరికి వాదం. ఈ డిపార్ట్మెంట్ అయిపోయాయి. డాక్టర్ గారు ఇంజనీర్ గారు స్పెషలిస్టు, ఆయన ఇంజనీర్ల స్పెషలిస్టు, ఈ డాక్టర్ల స్పెషలిస్టు.
ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు, ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇప్పుడు డాక్టర్ గారు ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు, అది తేడా వచ్చింది, వచ్చినట్టు చనిపోయారు. కానీ వీడికి ఏ సంబంధం? సంబంధం ఉందా? వాడు చనిపోతే డాక్టర్ గారికి వారికి సంబంధం, కానీ నా ఫ్రెండ్ అయినా ఈయన స్పెషలిస్ట్ ఇంజనీర్లు అయినా ఈయన సంబంధం ఈతో అయింది ఆయనతో. అదే ఒకే డాక్టర్ అయి ఈయన ఒక ఇంజక్షన్ ఇచ్చినప్పుడు నేను అది ఇమ్మంటే ఇది ఇచ్చినాడంటే అప్పుడు వచ్చింది వార్త. నేను అది ఇమ్మంటే ఇది ఇచ్చాడు అని అన్నాడు పక్కవాడు. అయితే మీ ఇద్దరు ఎదురు ఉంది తేడా, మీ ఇద్దరు విద్యాలు చేసుకోవాలి, ఏ వాదం. కాబట్టి డిపార్ట్మెంట్ వేరైపోయిన తర్వాత వాడి బాధ వాడిది, వాడు వీడి. అందుకని విరోధమేమి లేదంటున్నారు. ఏమాత్రము ఏమి నష్టము జ్ఞానికి లేదు, అక్కడ ఏమాత్రం నష్టం కర్మిష్టికి లేదు. ఇప్పుడు చెప్పబోతున్నాడు. అయితే ఉపయోగం లేదు కదా రెండిట్లోనూ. ఒకటి జ్ఞాని కర్మ ప్రవృత్తిని అంగీకరింపబడ వంటివేది, అట్టి ఉపయోగాభావం నివృత్తికి సమానమని చెప్తున్నాడు. ఉద్ఘాతం ఎట్లా అంటే జ్ఞాని కర్మ ప్రవృత్తిని అంగీకరింప అంటివేది. ఎందుకంటే కర్మటికి వీడి వారికి భేదం ఉంది కాబట్టి ఆ కర్మ ప్రవృత్తి అది అంగీకరణ అంటే అప్పుడు అట్టి ఉపయోగ అభావము నివృత్తికి సమానమని చెప్తున్నారు. అది ప్రవృత్తికి ఎప్పుడైతే లేదో సరే ఆయన భావం నివృత్తికి కదా అని అంటున్నారు శంక. ఈ ప్రవృత్తి నివృత్తికి 2-3 శ్లోకాలు వస్తాయి. ఎట్లాగని చెప్తున్నాడు. ప్రవృత్తిర్నోపయుక్త చేతు నివృత్తి కహ ఉపయుజ్యతే బోధహేతు నివృత్తి చేతు బుభుత్సాయాం తథేతరా. ఇప్పుడు జ్ఞానికి ఆయన చెప్పాడు ప్రవృత్తి ఉపయోగం లేనప్పుడు అది నివృత్తికి జ్ఞానికి తీసుకుంటే సరిపోతుంది అంటారు. అంటే ఇప్పుడు అంటున్నాడు జ్ఞానికి ప్రవృత్తితోనూ సంబంధం లేదు, నివృత్తితోనూ సంబంధం లేదని చెప్పేసినారు సమాధానం. ఆయనకి నివృత్తి లేదు, ప్రవృత్తి లేదు, అంతేగా. ప్రేయో మంద ఏమి అభివృణైతే ప్రేయ ప్రేయ మార్గాన్ని, మంద అజ్ఞాని మంది కంటే కలిసి తీసుకోవాలి కదా, ప్రేయ మార్గాన్ని స్వీకరిస్తాడు. శ్రేయ మార్గాన్ని ఎవరు స్వీకరిస్తాడు? జ్ఞాని. ఏ జ్ఞాని? పవిత్రపరుడు. అర్థమైందా? ఇప్పుడు శ్రేయ మార్గాన్ని ఎవరు ప్రయత్నపరుడు స్వీకరిస్తారు. అక్కడ ఈ ప్రేయ మార్గాన్ని వాడు స్వీకరిస్తాడు. వాడు ఇద్దరు ప్రయత్నపరులే. వాడు దానిలో ప్రయత్నం, ఈ నీళ్ళలో ప్రయత్నం. కానీ ప్రయత్నం అయిపోయిన తర్వాత ఇక నివృత్తితో పని లేదు, నీకు వదవలసింది లేదు, ప్రవృత్తి చేయవలసింది లేదు. అందుచేత శ్రేయస్య ప్రేయస్య మనుష్యమేత సౌ సంపరీత్య వివినత్తి ధీర. ధీరుడు రెండుని వేరు చేస్తాడు. చేసి ప్రేయ మార్గాన్ని విడిచిపెట్టి శ్రేయ మార్గాన్ని తీస్తాడు. ఆ శ్రేయ మార్గములు ఎంతవరకు కావాలో అంత తీసుకున్న తర్వాత ఇంకా దాన్ని విడిచిపెట్టేదే లేదు. అది నివృత్తికి ఎక్కువగా. ఎందుకంటే విషయం అనుష్ఠానానికి వచ్చేసిన తరువాత విడిచిపెట్టేది ఏముంది? ఇంకా విడిచిపెట్టేది లేదు. విషయం అనుష్ఠానానికి వెళ్ళిపోచ్చేసింది, స్వీకరించేది లేదు, ఇక విడిచిపెట్టేది. అది కానీ జ్ఞానికి ప్రవృత్తి నివృత్తి రెండింటితో పని. అయితే అయ్యా సరే ఒప్పుకున్నా అన్నావు కదా, నివృత్తి అన్నటువంటిది బోధకి కారణమగును అన్నాడు. నివృత్తి అనేది ఏమిటి? బోధకి కారణం. బోధ అంటే జ్ఞానానికి హేతు అవుతుంది. నివృత్తి అనేది జ్ఞానాన్ని పొందడానికి నివృత్తి హేతు అవుతుంది. జ్ఞానం పొందడానికి నివృత్తి అంటే ఏమిటి? వృత్తి రాహిత్యం, అంతే కదా. ప్రవృత్తి అంటే ఏమిటి? వృత్తి సైకత్వం. ప్రవృత్తి అనేది వృత్తితో కూడింది, నివృత్తి అనేది లేనిది, అంతే కదా. వృత్తి అంటే ఏమిటి? ఏదో ఒక కర్మ. వృత్తి అంటే లోపల ఉన్న అంతఃకరణ భావం, అది వృత్తి తీసుకో. ఇక్కడ మనకి విషయం తీసుకుంటున్నాం కాబట్టి
నివృత్తి అంటే వృత్తి వర్తనే ఉండుట అంటే ఎక్కడ ఏదో పనిలో ఉండుట. అందుచేత జ్ఞానికి ప్రవృత్తిలో ఎందుకు పనిలే, కానీ నివృత్తి బోధహేతువులు కనుక ఉపయోగించినట్టువా అంటే బోధహేతు అవుతుంది కాబట్టి నివృత్తి అనేది ఉపయోగమే కానీ నిరుపయోగము కాదు అని అంటే బోధేచ్ఛ అది బోధేచ్ఛ ఉత్పాదనం అందు ప్రవృత్తి అనగా ఏమిటి కర్మానుష్ఠానం కారణం కనుక దాన్నే లంఘీకరింపరాదు ప్రశ్న. ఏమి బోధకి ఇచ్చేయందు ప్రవృత్తి అనగా కర్మానుష్ఠానం కారణం కదా, దాన్ని ఎందుకు అంగీకరింపవు ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు బోధ అంటే జ్ఞానం, మరి జ్ఞానం కలగడానికి కర్మానుష్ఠానం అన్నటువంటిది కారణం అవుతుంది కాబట్టి దాన్ని ఎందుకు అంగీకరింపరాదు అని ప్రశ్న వేస్తే ఇప్పుడు చెప్తున్నారు, దాన్ని సమన్వయం చేస్తారు. ఇదండి దాంట్లో బుధశ్చేన్న బుభుచ్చేత నాప్యతో బుధ్యతే పునః అబాధాత్వనువర్తేత బోధో నటు అన్యసాధవాన్. ఇప్పుడు జ్ఞానం ఎవరికి కావాలి, ఆహారం ఎవరికి కావాలి, ఆకలి వేసిన వాడికి ఆహారం కావాలి, దాహం వేసిన వాడికి మంచిది కావాలి. జ్ఞానం పొందాలా అన్నటువంటి వాడికి జ్ఞానంతో ఇచ్చ ఉంటుంది. జ్ఞాన ఇచ్చ అన్నది జ్ఞానం పొందాలి. ఇప్పుడు జ్ఞానం తెలుసుకోవాలని ఇచ్చితోనే మన ఎదురు కూర్చున్నాం, అంతే కదా. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు జ్ఞానము సంపాదించిన తరువాత జ్ఞానానికి ఇచ్చితో పని అంతేలేదు. ఇప్పుడు చదువుకున్నాడు, ఇంకా మా అమ్మకి ఇంజనీర్ చదువుకో దానికి ఎంత కోర్సు పెట్టాడు, ఆ కోర్సు తీసుకున్నాడు, ఆ జ్ఞానం కలిగిపోయింది, అయిపోయి పోయిందా. ఇంక 24 గంటలు ఆ కోర్సుకు పట్టు పని ఏమొచ్చింది, పటాలకి స్కూల్కి వెళ్ళాల్సిన పని ఇంకా లేదు. అయితే దాన్ని ఏది చదువుకున్నాడో దాన్ని అనువర్తనంలో అనుష్ఠానాలకు వచ్చేస్తాడు. తాను ఏది చదువుకున్నాడో ఇప్పుడు ప్రత్యేకంగా దాని అది మళ్ళీ ప్రత్యేకంగా తెలుసుకొని ఇచ్చి మాత్రం ఆసనాడే. ఇప్పుడు కర్మ నేర్చుకుంటాడు విధానం, ఇది ఎలా చేయాలి, అది అలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇక రోజు చెప్పించుకుంటాడు. ఒక 3 సంవత్సరాల ఫలానిది ఇక మళ్ళీ చెప్పించుకోవాల్సిన ప్రత్యేకంగా లేదు. ఆ చేసేది విధానంలోకి ఎక్కడికి వస్తుంది కదా, మనం నేర్చుకునే విధానంలోకి వస్తుందా లేదు. ట్రైనింగ్ అయిపోయిన రోజు ట్రైనింగ్ చేయాల్సిన పని మనకేమీ లేదు. అలాగే ఏవో అంటే అది 2వ పాయింట్ అనుష్ఠానం తీసుకొచ్చింది, మా ఆయన ఇందులో లేదు, అది చెప్తున్న అనుష్ఠానానికి వచ్చేసింది అని. అయితే ఇప్పుడు జ్ఞానం కలవానికి జ్ఞానేచ్ఛతో పని లేదు, ఇచ్చుతో పని లేదు. కాబట్టి ఇక జ్ఞానేచ్ఛను కలుగజేయ ప్రవృత్తి మార్గము అనవసరం, అంతే కదా. ఏది ప్రవృత్తి మార్గం? ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడికి జ్ఞానం పొందని ఇచ్చ లేదు, ఒకటైపోయిందా, ఇచ్చలేదు. లేకపోతే ఇప్పుడు ఆ ప్రవృత్తి జ్ఞానేచ్ఛ కలుగు చేయు చెప్తావు. ప్రవృత్తి మార్గం ఏం చేస్తుంటే జ్ఞానేచ్ఛ కలుగు చేస్తుంది. మరి ఆ జ్ఞానేచ్ఛ కలిగి చేయని ప్రవృత్తి మార్గము అనవసరము. ఏమద్దు చెప్పండి. జ్ఞానం నేర్చుకోవడానికి మళ్ళా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండదు కాబట్టి ప్రయత్నం అనేది అక్కడ. ఏ ప్రయత్నం? జ్ఞానం నేర్చుకోవాలనే ప్రయత్నం అది అయిపోయింది. జ్ఞానం నేర్చుకోవడానికి మళ్ళీ జ్ఞానం పొందడానికి మరి అవసరం లేదు తెలుసుకున్నడికి. కానీ జ్ఞానేచ్ఛకి కారణం ప్రవృత్తి మార్గము అవసరం అని అందాం అనుకోండి. మరి జ్ఞానము కలగడానికి ప్రవృత్తి మార్గం అవసరము కదా అంటే అసలు జ్ఞాని అనగా ఎవడు? జ్ఞానం గలవాడు. జ్ఞానం అంటే ఎవడు? అతి జ్ఞానికి జ్ఞాన సాధనం బదులు నివృత్తికోవాలని పని లేదు చెప్పేసినారు. దాని జ్ఞాన సాధన పని లేదు. ఇక దాని లేకపోతే ఇంకా ప్రవృత్తి ఎందుకు? నీకు ప్రవృత్తి అవసరం ఎంతవరకు ఉంటుంది? నీకు జ్ఞానేశ్వరి కలుగు చేసి వదిలేస్తుంది ప్రవృత్తి. మనం చేసినట్టు కర్మం అంతా నిష్కామ కర్మంగా చేస్తే అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానానికి
అందుబాటు చేసి వదిలేస్తాడు. అందుబాటు చేసి వచ్చిన జ్ఞానం ఇచ్చి మనకు వచ్చేసింది. జ్ఞానం ఇచ్చిన తర్వాత మన జ్ఞానం సంపాదించేశాం. అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వివాహమస్మి ఏదో అంతిమ పరాకాష్ట ఒక చెప్పుకుంటే అదే జ్ఞానం అనేది మనకు తెలియదు కదా, పెట్టేశాం. ఇప్పుడు ఇంకా దీనికి ఏదైతే ఉన్నదో ప్రవృత్తితో సంబంధం ఏమీ లేదు. అలాగనే జ్ఞాన సాధనానికి ఏ ఇచ్చతి మనం తీసుకున్నామో, ఏదైతే తీసుకున్నామో ఆ నివృత్తితో కూడా ఈ పని ఇప్పుడు లేదు. ప్రవృత్తితో పని లేదు, నివృత్తితో పని లేదు. నివృత్తి అంటే ఇక్కడ ఇప్పుడు ప్రవృత్తి నివృత్తిని కలిగించి నివృత్తి జ్ఞానాన్ని కలిగించేస్తారు. అర్థమైందా? ప్రవృత్తి నివృత్తిని కలిగించాలి, నివృత్తిని కలిగించి నివృత్తి జ్ఞానాన్ని కలిగించాలి. అది పాయింట్. అర్థమైందా? వచ్చిన తర్వాత ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు. ఇదే అనమాట. కాబట్టి నివృత్తి వాడిన పని లేదు. అయితే ఇంకోటి కదా ప్రశ్న. అలాగైతే మరి విదేహ కైవల్య పర్యంతము జ్ఞానం అనువర్తింప వద్దా అంటున్నారు. విదేహ కైవల్య పర్యంతము జ్ఞానం అనేది అనువర్తించాలి కదా. అర్థమైందా? విదేహ కళ్యం అంటే ఏమిటి? శరీరం పోయినంత వరకు. అది విగత దేహ విదేహ. విదేహ కళ్యం అంటే శరీరం విడిచిపెట్టినంత వరకు జ్ఞానం అనువర్తించాలి కదా. మనం అనువర్తించాలంటే అందువలన నువ్వు జ్ఞానికి నివృత్తి అనవసరం అనేది మాత్రం సరికాదు అంటున్నాడు పూర్వపక్షి. విదేహ కళ్య పర్యంతము కూడా జ్ఞానం అనుసరించాలి కాబట్టి మరి జ్ఞానికి నువ్వు నివృత్తి అన్నటువంటిది సరికాదు అంటున్నారు. ఎందుకంటే తత్వజ్ఞానమును బాధించే ప్రబల ప్రమాణము లేనందున ఇప్పుడు చెప్తున్నాడు ఈయన. తత్వజ్ఞానాన్ని బాధించినటువంటి ప్రబల ప్రమాణం ఎక్కడ లేదు కాబట్టి ఏమి ఒక్కసారి కానీ అపరోక్ష జ్ఞానం కలిగితే అది ఆమరణము అనువర్తిస్తే ఉంటుంది. ఇక మళ్ళీ దానికి ఒక నివృత్తిని ప్రత్యేకంగా తీసుకొని ఈ జ్ఞానాన్ని అక్కడ కంటిన్యూస్ ఇదే ఉండి దాని నివృత్తి అని పడినా లేదన్నారు. లేదంటే అదే అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి నువ్వు 10వ వాడు వెళ్ళిన తరువాత వాడికి చచ్చిందాక నేను 10వ వాడి నుండి జ్ఞానం ఉంటుందో లేదా అది మరి గుర్తు తెచ్చుకుంటుంటుంది. సామాన్యం ఉంటుంది. ఇంకా లేకపోతే మళ్ళీ సామాన్యం మళ్ళీ ఎక్కడికో పోవాలి. మళ్ళీ ఎక్కడికి చెప్తాడంటే ఏదో వచ్చిన మొదటి రెండోటి ఉంటుంది. నీవు ఒకసారి 10వ వాడు వెళ్ళిన తర్వాత నువ్వు చచ్చిందాక మళ్ళీ నేను 10వ వాడిని అనుకోవాల్సిన పని, ఆ జ్ఞానం అనుకోవాల్సిన పని, దానికి కావలసినటువంటి 9 మంది నివృత్తి చేయాలని ఏది మళ్ళీ అవసరం లేదు. అందుకని అయ్యా అందుకు ఇతర సాధనములతో పని జ్ఞానికి ప్రవృత్తి నివృత్తులు సమం అని. ప్రవృత్తి విడిచిపెట్టినా నివృత్తి విడిచిపెట్టినా రెండు సమమై. అది ఇప్పుడు చెప్తున్నారు. అయితే బ్రహ్మవిధుని జ్ఞానము ఏమి ప్రమాణాంతరములైతే బాధితము కాకపోయినను బ్రహ్మవిధుని యొక్క జ్ఞానము అన్య ప్రమాణం చేత బాధితం కాదు. ఎందుకంటే అపరోక్ష జ్ఞానం ఒక్కసారి వస్తే ఇంకో ప్రమాణం వచ్చి ఈ అపరోక్షాన్ని కొట్టే ప్రశ్నే లేదు. అన్ని ప్రమాణం అంతే కదా. ఇంకో ప్రమాణం వచ్చి అనుమాన ప్రమాణం వచ్చి నువ్వు అవునా కాదా అన్నది మళ్ళీ లేదు. ఓ సాదృశ్య ప్రమాణం వచ్చి నువ్వు దానితో సమానం అవునా కాదనేది ఇక్కడ లేదు. అందుచేత ఈ ప్రమాణముగా ప్రబల ప్రమాణం ఇంకొకటి లేదు. నువ్వు 10వ వాడు అన్న తర్వాత ఈ 10వ వాడు కాదు అన్నటువంటి ప్రమాణం ఏదైనా గట్టిది ఉంటే అప్పుడు ప్రబల ప్రమాణం అది. అంతే కదా. ప్రబల ప్రమాణం అంటే ఇంకేమి, నువ్వు 10వ వాడు కాదు అని అంతే అప్పుడు వచ్చింది. వాడికి మొదలుపడదు కదా, నువ్వు కాదంటే ఒడిపోతాడు. 10వ వాడు స్పష్టం అయిపోయిన తర్వాత నువ్వు ఎన్ని ప్రమాణాలు చూపెట్టినా పోవదా. నేను 10వ వాడిని అయిపోయింది, వాళ్ళు 9వ వాడు అయిపోయారు, ఇంక మేము 7 పళ్ళ పోయింది, ఇంక నువ్వు వచ్చి నువ్వు 10వ వాడు కాదంటుంటే నీకేమైనా జ్ఞానం ఉంది వీరు అవుతుంది అనమాట. అందుచేత నీకు ప్రబల ప్రమాణం ఇంక లేదు. తత్వజ్ఞానాన్ని తిరస్కరించినటువంటి ప్రబల ప్రమాణం అనేది ఇంకొకటి లేదు కాబట్టి జ్ఞానికి ప్రవృత్తి నివృత్తులు సమానం.
అలా అంది చెప్తున్నాడు. కాకపోయినను అయితే అవిద్య తత్కార్యములిచ్చే బాధ్యత కాకూడదా అంటున్నాడు. సరే, ఇప్పుడు మళ్ళీ దిగాడు, ఇంకో దానికి వచ్చాడు. ఏమంటావు? బ్రహ్మవిధుడికి ఈ జ్ఞానం ప్రమాణాంతరం బాధ్యత కాకపోయినా అవిద్య తత్కార్యం వచ్చేది బాధ్యత అవుతుంది కదా అంటున్నాడు. బ్రహ్మవిధుడికి బాధ లేదన్నా, అవిద్య దాని కార్యం చేత ఇది బాధ కలుగుతుంది కదా అంటున్నాడు. అంటే చెప్పేస్తున్నాడు, నా విద్య నాపి తత్కార్యం బోధం బాధితుమర్హతి పురైవ తత్వబోధేన బాధితే తే ఉభేయుత. ఇక దీని మీద వస్తాడు ప్రకారం చక్కగా ఇచ్చినాడు. ఉదాహరణలు కూడా బ్రహ్మాండంగా ఇచ్చాడు. అర్థమైందా? ఎలా అంటే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది మూలం. ఇప్పుడు చూస్తున్నాడు, అవిద్య కానీ అవిద్య తత్కార్యం కానీ ఆ జ్ఞానాన్ని ఏనాడు బాధ చేయలేవు. ఎందుకంటావా? అవిద్య ఈ జ్ఞానము కలగక ముందే తత్వబోధైన అవిద్య బాధింపబడితే జ్ఞానం కలిగిన తర్వాత వీడికి అవిద్యా బాధ అంటూ వీడికి జ్ఞానం కలగక ముందు ఏదుందో జ్ఞానము కలుగుతూ ఉండేటప్పుడే అది అవిద్య నివృత్తి అయిపోయింది. ఇప్పుడు జ్ఞానము కలిగిన తర్వాత ఆ అవిద్య ఈయనకి బాధ్యతేమో కాదు. అది ఎలా కాదని 3-4 ఉదాహరణలు చెప్పబోతారు. అదే మళ్ళీ ముందు మనం అందుకే చెబుతున్నాడు అన్నమాట. అవిద్య కార్యం. అవిద్యా కార్యం అంటే ఇవన్నీ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇదంతా అవిద్యా కార్యమే కదా. ఇదంతా అది చెప్పబోతాడు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు అవిద్యా తత్కార్యములు. ఇప్పుడు చెప్పింది ఇంకోసారి తత్వజ్ఞానం వచ్చేది బాధితములు అయినవి. అంతే కదా, తత్వజ్ఞానం చేత అవిద్య అయిపోయింది, దాని కార్యం కూడా బాధితం అయిపోయింది. అయితే ఇప్పుడు బాధితమైన ఏమిటి అంటే సత్యం దాంతో సమానం. అంతే కదా, బాధితమైంది ఇంకేమన్నా. ఇప్పుడు రజ్జునందు సర్పము బాధితమైంది, అది బతికుందో సమానమా? సమానం. సత్యం దాంతో సమానం. అది మృతప్రాయం అయిపోయినాయి. మృతప్రాయం అయిపోయిన తరువాత నీకు అది మళ్ళీ బాధ, దానివల్ల ఏం బాధ కలుగుతుంది? బాధ. అవిద్య అంటే ఏంటి? అతస్మిన్ తద్బుద్ధిగా అవిద్య. అది చేసినదో తీసుకో, అది కాని దాని ఎందు. ఇప్పుడు అది చూసిన తర్వాత దానివల్ల నీ బాధ్యత వచ్చింది. ఇప్పుడు నీవు ఏం చేసినావు? తత్వజ్ఞానం అంటే యథార్థం అక్కడ తాడు జ్ఞానం తెలుసుకో, అధిష్టాన్ని అని తెలుసుకున్నావు. తెలుసుకునేటప్పుడు నీకు ఉన్నటువంటి అవిద్య ముందు పోయింది, అజ్ఞానం. తత్కార్యం పాము పోయింది, అంతే కదా. ఇప్పుడు నీకు దాని చేత బాధ లేదు, దీని చేత బాధ లేదు. నీకు బాధ లేనప్పుడు నీకు తత్వ సాక్షాత్కారాన్ని ఎప్పుడు చెరపదు. అది చెరపలే అన్నారు కదా. నీకు తత్వ సాక్షాత్కారం అయిపోయినప్పుడు ఒకవేళ ప్రమాణాంతరం చేతి జ్ఞానికి బాధ లేకపోయినా అవిద్య దాని కార్యం వచ్చి బాధపడుతుంది కదా అని అడుగుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? నీకు దాని కార్యం ఇంకేం బాధపడుతుంది? నీకు అధిష్టాన సత్తా ఎంతవరకైతే నీకు గోచరం కాలేదో నీకు అంతవరకు ఆరోపిత సత్తా నీకు బాధపడుతుండదు. నీకు ఎప్పుడైతే ఆరోపిత సత్తా అభావం అయిపోయిందో నీకు అధిష్టాన సత్తా అభావము నీకెప్పుడు బాధ కలిగేది. అందుచేత అది చెప్తున్నాడు. ఈ విధంగా అయితే చెప్తున్నాడు. ఇప్పుడు అవిద్య బాధితమైనను, సరే నువ్వు అవిద్య బాధితం అన్నా, అవిద్యా కార్యములు దేహేంద్రియములు కనబడుతున్నాయి కదా, అవి ఎలా బాధితులు అవుతాయి? అవిద్యా కార్యములు దేహేంద్రియములు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా అవిద్య యొక్క కార్యం అనమాట. జగత్తే అవిద్య కార్యం. నామరూపాత్మ అంతా దేని కార్యం? అవిద్య యొక్క కార్యమే కదా. ఇప్పుడు నీకు అవిద్య పోయి బాధితం అయిపోయింది, కానీ అవిద్య బాధించి నీకు కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా ఇంద్రియాలన్నీ కూడా, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మరి బాధితములు కావు కదా. అట్టి అవిద్యా కార్యములు బోధను నశింప చేయలేమో. అది ఇప్పుడు బోధన కలుగు చేయకుండా అవిద్యా కార్యం మళ్ళీ ఆ జ్ఞానాన్ని కలుగు చేయకుండా అవి చేస్తాయి కదా అంటున్నాడు. ఇంద్రియాదులన్నీ కూడా అవిద్యా కార్యములు, ఇంద్రియాదులు అంటే నామరూపాత్మ ఇవన్నీ కూడా మళ్ళీ నీకు బోధని
కలిగింప చేయకుండా అడ్డుపడే సూచన ఉంది కదయ్యా అంటున్నాడు అనమాట. అది ప్రతిదీ ఎంత దేనికి తీసేస్తున్నాడంటే సూక్ష్మంగా శరీరేంద్రియాలతో శరీరం ఉన్నంత వరకు అది అర్థం చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కాబట్టి ఈ బోధనం నశింపజేస్తాయి. అక్కడ బాధ అక్కడేంటి బోధనం పాయింట్ మనకు కావాల్సింటే జ్ఞానం కలగకుండా ఇవి అడ్డుపడి నాశనం చేస్తాయి కదా. మరి నువ్వు అవిద్య తత్కార్యము బాధింపలు అన్నావు కదా. ఈ ఇంద్రియాలు కనబడుతున్నప్పుడు ఇంద్రియ సంబంధమైన విషయాలతో సంబంధం ఉన్నప్పుడు మళ్ళీ జ్ఞానానికి విరోధమైనటువంటి వస్తే జ్ఞానం నష్టం చేస్తుంది కదా అన్నటువంటి సూక్ష్మాంశను తీసుకున్నారు. అది అన్నమాట. నరసింహశంకర్ సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు బాధితం దృశ్యమాదృశ్యతామక్షే తేన బాధో న దృశ్యతే జీవన్నాఖుర్ణమాధ్యారం హంతి హన్యా కథమృత. ఇప్పుడు ఉదాహరణ ఏమిచ్చారంటే జీవించి ఉన్నప్పుడే ఇప్పుడు ఎలక పిల్లి ఉంది. జీవించి ఉన్నప్పుడే ఎలుక పిల్లిని ఏమీ చేయలేకపోయా. చచ్చిన తర్వాత ఈ ఎలక పిల్లిని ఏం చేస్తుంది అంట. అది ఉదాహరణ. తర్వాత దృష్టాంతం చెప్తున్నాడు. జీవించి ఉన్నప్పుడే పిల్లి ఎలుక ఎప్పుడు పిల్లినేమి చేయలేకపోయా. ఇక చచ్చిన తర్వాత ఈ ఎలుకాట పిల్లిని కొట్టేస్తుంది అన్నట్టు ఉంది నీ బాధ. అది ఇచ్చారనమాట. ఏది ఉదాహరణ అంటే చెప్తాడు. బాధితం దృశ్యతాం అన్నాడు. అక్షేనా అయ్యా దృశ్యం అన్నటువంటిది తత్వజ్ఞాన బాధితమై కనబట్టుగాక. ఇప్పుడు దృశ్యం అనేది మొట్టమొదటి ఎప్పుడైతే వీడు విచారణ చేస్తూ ఉన్నాడో ఎప్పుడైతే తత్వజ్ఞాన బాధితమైన దేహేంద్రియాధికం అనగా దృశ్యం ఇంద్రియులతో చూస్తే చూడని తప్పేండి. ఏమైందంటే బాధితమైంది మృతప్రాయం. అక్కడ మనం తీసుకోవాలి. ఏది బాధితమైందో అది మృతప్రాయం. బాధ అంటే ఏమిటి? అపవాదం అంతే కదా. తొలగిపోవాలి. బాధ అంటే మనస్సుకి ఇక్కడ బాధ మనకు కష్టం వచ్చినట్టు ఏడుపు దుఃఖం రావడం బాధ కాదు. వేదాంతంలో బాధ జరిగిందంటే అంతకుముందు ఏమనుకున్నామో అది పోయింది అనమాట. అది ఇప్పుడు బాధ రజ్జునందు సత్వానికి బాధ కలిగింది అంటాడు. సత్వానికి బాధ కలిగిందంటే అది నొప్పుగలగడమా? సత్వం అనే భావం పోయింది అనమాట. అలాగని ఇప్పుడు చెప్తున్నాడు తత్వజ్ఞానము చేత మొదటి దేహేంద్రియాదికి బాధ కలిగిపోయింది. తత్వజ్ఞానం చేత దేహేంద్రియాదికి బాధ కలిగిపోయింది. అనగా దేహేంద్రియాది కూడా దృశ్యం. దృశ్యానికి బాధ కలిగిపోయింది. ఇప్పుడు అక్షయ ఇంద్రియముల చేత దృశ్యం తోడబడుగాక చూస్తే తప్పొచ్చింది. అది మళ్ళీ నీకు తత్వజ్ఞానం నష్టం వస్తుందని ఏమీ లేదు. అది ఒకసారి చనిపోయిన దానివల్ల మళ్ళీ అదేమో భయపెడతంటావా? దానికే అదే భయపెట్టేదిగా. బతుకున్నప్పుడే ఎలుక పిల్లిని ఏమి చేయలేకపోయింది. అర్థమైంది. చచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ మాట్లాడాలి. చచ్చిన తర్వాత దాని దొంగ దెబ్బలో వెళ్ళినట్టుంది. అర్థమైందా? అది ఉదాహరణ ఇచ్చాడు అనమాట. అది ఎంత సూక్ష్మమైన దృష్టి అంటే సామాన్యం కాదు. ఇది ఎంబో అది చెప్తున్నాడు. అందుకు అర్థమైంది కదా. జీవించి ఉన్నప్పుడే ఆయన జ్ఞానాన్ని పొంది అవన్నీ నివృత్తి చేసుకున్నాడు కంప్లీట్ గా. అదే నివృత్తి చేసినటువంటి ఇంద్రియములు మరలా వీడికి ప్రకృతిలో బాధపడతాయి కదా అంటారు. అవును, బాధపడతాయి కదా అంటే అది బాధించు. ఎందుకు బతికి ఉన్నప్పుడే ఆయన చేసుకున్నాడు. అదే నిజంగా అందుకు ఉదాహరణ చెప్తున్నాడు. లేకపోతే ఆందోళన కదా అంటే ఈ విధంగా ఉండాలి. అంటే మీరు ఆ దృష్టాంతాన్ని కేవలం ఇట్లా కాదు. ఆయన ఏమంటారంటే ఆ ఎలుకని ఈ మనిషితో పోల్చున్నారు స్వామి. అంటే ఎలుక చచ్చిపోయినాకని మనిషి చచ్చిపోయినాక ఇంకేం మరొచ్చిన ఉద్దేశంలో ఉన్నారు ఆయన. ఇప్పుడు మీ అత్తగారు చెప్పు. జ్ఞానాన్ని పొంది ఇక్కడ 2 ముక్కలు జీవించి ఉండగానే దేవుడి ముక్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత
ఈ ఇంద్రియాలతో ముందే సంబంధం వదులుకున్నారు. కానీ అర్థమైందా? అది ఎలాగా వాటిని పూర్తిగా రేపటి కిందలా వచ్చినోడికే ఇప్పుడు ఇవి వచ్చేస్తుంది. దగ్ధ బీజం 5 వరకు వచ్చేస్తుంది, కానీ మామూలుగా వచ్చినట్టు మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రమాదం ధీమత అన్నారు మళ్ళీ. అంటే జీవనముక్తికి వర్తించదాన్ని వచ్చేస్తుంది, వచ్చిందన్నమాట లేదు, వచ్చేస్తుంది. కానీ దృఢపరోక్ష జ్ఞానం కావాలి. అర్థమైంది కదా? అయిన తర్వాత దృఢపరోక్ష జ్ఞానం కావాలి. అంటే వీడు ఎలా ఉండాలి అంటే, వీడు ఏమి బీజులే కనబడాలి, బీజ ప్రవృత్తి లేకుండా ఉండాలి. అప్పుడు కాక ఇది అవదు, అప్పుడు కాకనే అవదు. అది అంతే అర్థం. అందుకని ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడ మనం చూసుకోవాలి. ఎలుక పిల్లి 2 ఇచ్చారు ఉదాహరణ. ఎలుక ఏనాడు పిల్లిని జయించలేదు. అదే తీసుకోవాలి అంతే. అంతే అది గమనిస్తుంటుంది. దీన్ని ఇంకెవరేం చేస్తారు? అది తెలియకుండా కూడా ఏం చేయలేదు. అంతే భావం అజ్ఞానంతో మనం చేస్తున్నారేనని కలిసిపోయి చేస్తున్నాం, కానీ అప్పుడు కూడా ఏం చేయదు. ఇప్పుడు అసలు చేసేది లేదు. అదృష్టరూపం ఏది మనకి ఏమి జ్ఞానం అయిన తర్వాత ఏంటంటే అది ఒత్తిదని తెలిసిపోయింది. కాబట్టి అదే తెలిసిపోయింది. దాని స్వభావం అది చూడాల్సి అదేంటంటే ఆ జ్ఞానం అందుకే దృఢాపరోక్ష జ్ఞానం కావాలి. అక్కడ అందరికీ సాధ్యం కాదు, అది అందరికీ సాధ్యం అవదు. అర్థమైందే? ఎన్నదంతా పైన స్టేజ్ అది ఇప్పుడు అది వినాలి అంతా వినడంతా సబ్జెక్ట్ అది అంతా దొరికిపోయేసారా ఏంటి. అందుచేత ఇదే అనమాట. ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాడు. అర్థమైందే? 2-3 ఉదాహరణలు ఇస్తేగా మనకు అర్థం అవ్వ కదా. అందుకు ఇప్పుడు అంటున్నారు అవతారిక, ద్వైత దర్శనము చేత తత్వజ్ఞానము బాధింపబడదు అన్నదానికి ఇంకో దృష్టాంతం చెప్తున్నారు. అపిపాసుపతాస్త్రేణ నిబద్ధశ్చేన్న మమారయః నిష్ఫలేషు వినున్నాంగో నంఖ్యతీత్యత్ర కాప్రమా అంటున్నారు. ఇంకోటి చెప్తుంది. ఇప్పుడు అర్థమైందా? పాశుపతాస్త్రం చేతి వేసినాడు, కానీ వాడు హతుడే కాలే. ఇక ఆ పాశుపతాస్త్రం ఎంత తీక్షణమో అర్థమైంది. అలాగే ఇక్కడ మోపినామంటే రంధ్రం పడిపోద్ది. అది మోపినామంటే నేను గుర్తక్కర్లే, అంత తీవ్రం. అది పట్టుకుంటే అంత జ్వాలలాగా పెట్టినాయి. అలాంటిది పాశుపతాస్త్రం చేత హతుడు కానివాడు, సావనవాడు. అర్థమైందా? ఇక ముందు బాణవాడ. ఆ బాణానికి ఏమిటంటే సూది లేదు, పాడు లేదు, ముందు పారిపోయాడు. బాణం చేత హతుడు ఒకటి ఎట్లు సంభవమో అంటుందన్నమాట. పాశుపతాస్త్రం చేతే హతుడు కానివాడు, ఇక బాణం చేత హతుడవుతాడా? కాబట్టి అలాగని తత్వజ్ఞానానికి పూర్వమే వీడు దృశ్యం చేత బాధితం కాలే. ఈ దృశ్యం ఇక్కడ పాశుపతాస్త్రకి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దాని చేతే బాధితం కానీ దృశ్యం చేత బాధితము కానీ ఈ బోధను ఇప్పుడు తిరుగుతానిట్లు బాధింపబోడును దృశ్యం చేత. మొట్టమొదటే వీడు తత్వజ్ఞానానికి పూర్వమే ఈ దృశ్యం చేత వీడికి బోధమే లేదు, బాధ లేదు. కానీ అప్పుడు దృశ్యము చేత బాధితము కాని బోధ ఆ జ్ఞానము ఇప్పుడు కలిగిన తర్వాత ఈ దృశ్యము చేత ఎట్లు బాధింపబడుతుందయా అంటున్నాడు. అంటే అజ్ఞానంలో కూడా లేదు, అజ్ఞానంలో కూడా బాధే లేదు, లేదు బాధ తెలియదే కానీ
తెలియకపోవటం ఒకటే తేడా, అంతే కదా. సేమ్ కండిషన్ అది ఇది అది ఒకటే. ఎలాగంటే తెలియలేదు, అది లెక్క మళ్ళీ రెండు అర్థాలు. అజ్ఞానం దృష్టిలో కూడా దానికి బాధ లేదు, బాగలేదు. జ్ఞాన దృష్టిలో కూడా దానికి బాధ లేదు. కాదు, ఆ విషయం అక్కడ ఒకటి. తెలియక తెలిసిందంటే అయితే ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే దీన్ని వదిలించుకున్నాడు. దీన్ని ఆ? వదిలించుకున్నాడు. పూర్తి జ్ఞానం కలగక ముందు ఇది వదిలించుకున్నాడు పూర్తిగా. ఇది వదిలించుకొని మళ్ళీ జ్ఞానాన్ని వదిలాడు. ఇప్పుడు ఏమి ఆ ముందే వదిలించుకున్నది ఇప్పుడు ఏమైపోయింది, జ్ఞానం కలిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అది ఏ దానికి ప్రశ్నే లేదు. ఎట్లాగంటే ఇది చెప్పినాడు, ఒక పాశుపతాస్త్రం చేతే ఇది పోకపోతే అర్థమైందా, పాశుపతాస్త్రం పోకపోతే మళ్ళీ మొండి బాణం చేత ఎట్లా పోతుంది అన్నాడు. అయితే ఇక్కడ పాశుపతాస్త్రం ఏది ఇప్పుడు చెప్పాలి మీరు, అది అది మీ డ్యూటీ. నేను చెప్పి కొంచెం అర్థమైందే. చెప్పలేదు పర్లేదు, అంత వివరించాలంటే అది రాత్రి దిగాలి కదేమే. అయ్యా చెప్పండి. అవిద్య తత్కార్యం రెండు. ఏమి అవిద్య నాశనం చేశాడు, ఇక తత్కార్యం చేత ఏమైపోద్ది, అవిద్యకి ఏమి అసలు బాణం అది ఒకటి తీసుకోవచ్చు. ఇక్కడ అవిద్య అనేది పాశుపతాస్త్రంగా తీసుకుంటే తత్కార్యమైన ఇంద్రియాలు ఇంకే మూలం పోయిన తర్వాత ఈ ఇంద్రియాలు మొండి ఏం చేస్తాయి, ఆ ప్రకరణ అక్కడి నుంచి వస్తుంది కదా. మనం ఇప్పుడు ప్రకరణం వస్తుంది, అవిద్య తత్కార్యం రెండు. తత్కార్యం అంటే దృశ్యమే కదా, అర్థమైంది కదా, తత్కార్యం అంటే దృశ్యమే కదా. అప్పుడు ఏమి అటువంటి అవిద్య అజ్ఞానమైన పాశుపతాస్త్రంతోనే తాను ఏమి ఇది జ్ఞానానికి ఏమి చేయలేకపోతే తత్కార్యమైన దృశ్యం ఉంది కదయ్యా, ఈ దృశ్యం ఏం చేస్తే ఇంకొక అర్థాన్ని ఇక్కడ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొక అర్థం చెప్పండి, మీరేం చెప్తారు? అది మామూలుగా కూడా తప్పకూడదు, అజ్ఞాన దశలో ఉన్నారనుకోండి, జీవభావంలోనే ఉన్నారనుకోండి. అవును, జీవభావంలో ఉన్నప్పటికీ కూడాను ఆ దృష్టిలో ఎప్పుడు ఈ దృష్టిని ఏమి చేయలేదు కదా, ఎప్పుడు చేయదు. అది కేవలం అతను అజ్ఞానమే కానీ నాకు ఏదో బాధపడుతున్నాను, ఏదో అవుతుంది, నా బిడ్డలు నేను నా ఇది అనేటువంటి భావం తనకు ఉందే కానీ దృక్కు ఏం చేయలేదు. ఎప్పుడు కానీ ఉంది దృశ్యంతో ఈ జీవభావంతో కర్తృత్వం భోక్తృత్వం ఆపాదించుకొని సుఖదుఖ లోనైపోతారు. కానీ యాక్చువల్గా లేదే లేదు, యాక్చువల్గా అది లేదు. దృక్కు రూపాన్ని ఎప్పుడు తెలిసినా తెలియకపోయినా దృక్కు సాక్షి. అది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పాశుపతాస్త్రం అనేది ఏంటంటే అది పాశుపతాస్త్రం. ఇప్పుడు రెండు విధాలు, అందుకని మిమ్మల్ని దాన్ని ఏ దాన్ని పట్టించాల్సిన చెప్తున్నా. అంటే ఒక రెండింటిని అన్వయం చేయండి, తప్పలేదు. ఇప్పుడు రెండింటిని మనం చూసుకోవచ్చు. అది ఏంటంటే జ్ఞానం కలిగిన తర్వాత ఇదంతా నాకంటే భిన్నంగా లేదు, ఇది జ్ఞానం కంటే భిన్నంగా లేదు, ఏది కూడా కలిగిన తర్వాత అదే ఆ భావం ఉండికట్టి. ఆ ఉండికట్టి ఇంకేం చేస్తప్పుడు అంటే ఆ ఇంద్రియాలు అప్పుడు ఏం చేస్తే అప్పుడు తెలియదు, అప్పుడు ఏం చేయలేవు కదా. ఇప్పుడు దృక్ అనేది ఏమిటి, పాశుపతాస్త్రం అంతే కదా, దానికి జ్ఞానభావం ఏంది, అన్వయం తప్పేం లేదు. దానికి వచ్చినటువంటి అన్వయం 4 రకాలు చేసుకోవచ్చు. 4 అన్వయం పెట్టినారు. ఏమి మన బుద్ధితో దాన్ని 3 రకాలు చేయొచ్చు. అంటే మూలానికి తేడా లేని అన్వయాలు ఎన్నైనా మనం చేసుకోవచ్చు. దానికి మనకు సులభంగా అవకాశం ఏది ఎవరికి పట్టిందో తక్కువ వాళ్ళకి వచ్చేస్తుంది. అజ్ఞానికి ఆ ఇంద్రియాలే అజ్ఞానంలో ఉన్న వాడికే ఇంద్రియాలు ఏమీ చేయలేదు, ఏం చేయలేదు. జ్ఞానం కలిగిన తర్వాత మొండికెత్తలా అయిపోతాయి. అంతే మరి వాటి ఎఫెక్టే లేదు వీడి మీద. లేదు దానివల్ల వచ్చేది సుఖంగా దుఃఖంగా ఏమి లేక జ్ఞాని దశలో ఒక రకంగా ఉంది, అజ్ఞాన దశలో ఒక రకంగా ఉంది. అజ్ఞాన దశలో పాశుపతాస్త్రం ఒకలాగా ఉంటుంది, జ్ఞాన దశలో ఏమో అది మొండికెత్తలాగా ఉంటుంది. అంతే తేడా. ఎవరికైనా సరే ఆ 2 దశలే తేడా. ఏదంటే అజ్ఞాన దశలో దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తత్వజ్ఞాన విచారణలో సాధనలో ఉంటప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఇంద్రియాల నిగ్రహం, ఆ తర్వాత వీటిని బాగా విచారణ చేసి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం,
ఇవన్నీ చేయడం వల్ల వీటి వల్ల బాధ తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా బాగా అర్థం అవుతాను. ఒక ఎగ్జాంపుల్ బాగా ఉందనుకుంటాం, ఒక బాగా పీస్ ఉందనుకోండి, బాగా జనాలు అనుకోండి, అది అజ్ఞానికి ఏమవుతుందంటే అది పాజిటివ్ లాంటిది. ఎందుకంటే దాని మీద మమకారం వెళ్ళిపోతుంది, ఇంద్రియాలు దాని మీద రత్నేంద్రం వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అది తినాలని కోరిక ఎక్కువ ఉంటుంది. అది ఆస్తిలో అది పాజిటివ్ లాంటిది. అవిద్య తత్కార్యం రెండు మనకు కావాలి. అవిద్య ఎప్పుడు పోయిందో కార్యం ఏం చేస్తుంది? మీరు చెప్పింది ఇప్పుడు అవిద్య మనకి అవిద్య అనేది ఎప్పుడు తొలగిపోయిందో అవిద్య కార్యం ఏది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అవిద్య అంటే ఏమిటి? మనకి తత్వమునందు ఏమి రజ్జువునందు తత్వమైన దృష్టి అవిద్య. తత్కార్యం ఏమిటి? అక్కడి నుంచి వచ్చి చూడదాం. ఏమి అక్కడ తత్కార్యం ఏమిటి? కార్యం ఏమిటి? పాము. మరి అది కదా చెప్పరు కదా. కార్యం తెలుసుకోలేదు. మొత్తం ముందు ఉదాహరణ చూసుకుంటే అది బావాలి, దాన్ని పెట్టేద్దాం. అవిద్య అనేది ఏమిటి? త్రాటి నుండి సర్పం. తత్కార్యం ఏమిటి? పాము. అంతేనా? ఇప్పుడు జ్ఞానం ద్వారాగా ఏమి అవిద్యను మనం అది పాము కలిసి తీసుకున్నాం. ఇప్పుడు ఆ కార్యమైన పాము మనకేం చేస్తుంది? బాధిస్తుంది. బాధించేది లేదు దాని కార్యం. అలాగనే అవిద్య మూల కారణం కాబట్టి ఏమి అది ఆవరణం. దేని ఆత్మైంది. ఆత్మైంది ఏమిటి? ఆవరణం. అవిద్య అనేది ఆవరణం. అది కదా అక్కడ తీసుకోవాలి కదా మనం ముందు. అవిద్య అనేది ఆత్మకు ఆవరణం. ఆత్మ ఏం చేసింది? అవిద్య అనేది శరీరమే నేను, ఇంద్రియాలే నేను, మనస్సే నేను, బుద్ధే నేను అన్నటువంటి భావమే అవిద్య. సత్కార్యం ఏమిటి? అది నేను కాదు అనే ఇప్పుడు కాదు, అది అనుకోండి. కాదు అనేది మనకు ఇప్పుడు తీసుకోకూడదు, కార్యం కాదు అది. అర్థమైందా? ఇప్పుడు వీటి యందు తాదాత్మ్య బుద్ధి ఉన్నదనమాట అవిద్య. కార్యం ఏమిటంటే ఇంద్రియాలన్నీ ఏమి ఆ తాదాత్మ్య బుద్ధి తమ్మల్ని పనులు చేస్తుంటుంటాయి. అర్థమైంది లేదు? ఇప్పుడు అవిద్య అనేది దేహమే ఆత్మ అనేటువంటి అభిమానంతో ఉన్నటువంటిది ఏది ఉందో అవిద్య అండి. కార్యాలన్నీ శరీరానికి వర్తించిన పనులు చేస్తూనే లేవా? ఇప్పుడు తత్వజ్ఞానం కలిగినప్పుడు ఏమి అవిద్య అనేది మనకి ఇడిపోయింది. ఏమిడింది? శరీరము నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు. అయిపోయిందా? అవిద్య ఏమి తత్వజ్ఞానంకి అవిద్య విడిపోయింది. ఈ అవిద్య ఇంక రెండు అర్థాలు ఇక్కడ తీసుకోవచ్చు. దీనికి ఒక అర్థం. ఇప్పుడు అవిద్య అనేది ఏమైపోయింది? పాశుపతాస్త్రమైంది అంట. అవిద్య అనేది పాశుపతాస్త్రం. తత్వజ్ఞానం ఏం చేసింది? ఈ పాశుపతాస్త్రాన్ని ముందు తర్వాత సంగతి ఏమి ఇప్పుడు ఈ పాశుపతాస్త్రం ఎదిరించింది. ఈ పాశుపతాస్త్రానికి లోను కాలే తత్వజ్ఞానం. లోను కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే మనకి తత్వజ్ఞానం ద్వారా ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, అహంకారం నేను కాదని తెలిసిపోయిందో అవిద్య కార్యం ఈ శరీరం. అవిద్య కార్యమే శరీరం. ఇప్పుడు ఈ కార్యము తత్వజ్ఞానాన్ని తెలుపుతుంది అంటాడు ఎవరు? మా నీకు ఏం తెలుపుతుందయ్యా? ఏమి నీకు అవిద్య పాశుపతాస్త్రం చేతనే నీకు లేకపోయింది కదా. ఈ మొండి బాణాలు ఇంకేమి చేస్తాయి? అదే అవును, నీకు అర్థమైపోయింది ఇప్పుడు ఇది అనమాట. అంతే అది మధ్య ఇస్తేనే అర్థం అంత రెండు ఇస్తేనే మనందరికి ఇప్పుడు అది సెటిల్ కూడా వచ్చింది అందరికీ. కాబట్టి అది చెప్పేశాడు. తిరిగి ఎట్లు బాధించన్నాడు. ఆదావా విద్యయా చిత్రై స్వకార్యై జృంభమానాయ యుధ్యా బోధో అజయస్యోద్య సుదృఢో బాధ్యతాం కథం. ఇప్పుడు చెప్తున్నాడు. ఇంకా దానికనే చెప్పబోతున్నాడు. ఓటెండు ఇప్పుడు సంసార దశ ఉంది. సంసార దశ అంటే
జన్మజలామృతి ప్రవాహంతో సంసారమే. దశ అంటే దానికో దశ లేదు, అర్థమైంది. ఆ వ్యవహారమే దశ అయింది. కాబట్టి ఆ దశలో ఇప్పుడు కర్తృత్వము భోక్తృత్వము ఇవన్నీ ఏమైనాయి విజృంభిస్తాయి. అంతే కదా, విజృంభిస్తాయి. అర్థమైందా? మరి విజృంభి సమయంలో ఈ అవిద్యతో పోరాడి అవిద్యని జయించి మనం ఏం చేస్తున్నాం? బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాం. అంతే కదా, అంతే. పోరాటం అంటే ఏమిటి? ఇక్కడ పోరాటం అంటే ఏమిటి? విచారణ ద్వారాగా జయించడం అంటే ఏమిటి? అంటే ఇంద్రియాలకి మనం బాధపడకుండా అది కర్త అయినప్పుడు దానికి పోరాటం ఏమిటి? నాహం కర్త. ఇప్పుడు పోరాడి జయించింది ఏమిటంటే ఒక్క నకారాన్ని సంపాదిస్తున్నాం. ఏమయ్యంటే ఒక్క నకారమే మనం నేర్చుకున్నది. ఎంతమంది కష్టపడి నిర్ణయాలు చదివింది ఏమిటంటే ఒక్క నకారం అంతే. నాహం కర్త, నాహం భోక్త, నాహం దేహం, నాహం ఇంద్రియాన్ని. అర్థమైందా? అన్నిటికీ ఏం పెట్టుకున్నానంటే నా అంటే కాదు కాదు కాదు. అర్థమైందా? హిందీలో మంచిది కాదు నా అంటారు, రెండు మంచిది వద్దని. భోజనం కావాలి నా. అందుకని ఎన్నో సంపాదించేది ఏమిటంటే ఒక నకారం. కాబట్టి నాది అంటే బంధం అయింది, నాది కాదంటే ముక్తి. ఏమైనా భగవద్గీత పద్యం సహారా జీవితం ఇంతే, రెండు ముక్కలు దాచిస్తున్నాడు. ఏమి నువ్వు నాది అన్నావా బంధం, నాది కాదన్నావా ముక్తి. బా అయిపోయింది, వేదాంతమే లేదు. అర్థమైందా? అది చేత ఈ విధంగా మనం సాక్షాత్కారాన్ని పొందినాం. అంతేనా? పోరాడి పోరాడి పొందినాం. అట్టి బ్రహ్మ సాక్షాత్కారము, ఆ బ్రహ్మ సాక్షాత్కారము తనకి ఏమిటి? లోగలిని ఏదైతే నేను ఇప్పుడు అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి విచారణ ద్వారా సిద్ధమైపోయిన తర్వాత దీనికి లోగలి ఏమైంది? అది పరాజితమైంది. ఏది పరాజితమైంది? అజ్ఞానం. నీకు సంపూర్ణమైనటువంటి దృఢపరోక్ష జ్ఞానం కలకముందే పరాజితం అయిపోయింది. ఇప్పుడు నీకు దృఢపరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత దీన్ని నీకు పరాజితమైన వస్తువు బాధింపదు అని చెప్తున్నాడు. అది అక్కడ నిశ్చయమని చెప్పబడుతున్నారు. అందుచేత ఆ సిద్ధమైన అర్థాన్ని ఇంకొక ఉదాహరణతో దృఢపరుస్తున్నాడు మనకి ఆయన. అంటే ఇంకొక అభిప్రాయంతో వర్ణిస్తున్నారు. ఎట్లా అంటే తిష్టంతు అజ్ఞాన తత్కార్యశవాబుధేన మారితాహాం నభీతిర్బోధ సమ్రాజ కీర్తి ప్రత్యుత తస్యతైః అంటున్నారు. ఎట్లా అంటే బోధేన, బోధం అంటే తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం. దీని చేత మారితాహ, దీని చేత చంపబడింది. ఏం చంపబడింది? అజ్ఞానము తత్కార్యం రెండు. అజ్ఞానము ఒకటి, దాని కార్యం ఏమిటంటే దేహభావము పోవడం. అప్పుడు ఏమైపోయింది మరి? ఇది దేంతో అయిపోయింది? బ్రతికి ఉన్నా ఏమి పీనుగుతో సమానం అయిపోయింది. అంతే ఇప్పుడు అంతేనా? బ్రతికి ఉన్నా ఏం లాభం? పీనుగుతో సమానం అయిపోయింది. కాబట్టి అది చెప్పాడు. శవా బోధేన మారితాహ, అజ్ఞానము దాని కార్యములన్నీ కూడా పీనుగులతో సమానం అయిపోయింది. సరే ఉండుగాక. బోధ అనేది ఏమిటి చెప్పు? ఇక్కడ అన్వయం చేస్తున్నాడు దానికి. జ్ఞానం అనేది బోధ అనేది ఒక చక్రవర్తితో సమానం. బోధ అనేది చక్రవర్తితో సమానం. బోధ చక్రవర్తితో సమానం. పెద్ద పెద్ద
రాజ్యాధిపతి రాజులు ఉన్నారు. ఆ రాజులందరూ రాజులందరినీ కూడా తాను ఏం చేశాడంటే మంచి సింహ పరాక్రమంతో జయించి వాళ్ళందరినీ హతమార్చేశాడు. హతమార్చిన తరువాత అలాగా మళ్ళీ ఆ రంగంలో తిరిగి ఈ పీరుగులు చూసి ఆయన భయపడతాడా? ఈ పీరుగులు చూసి ఆయన భయపడాడు. స్వయంగా పోరాడాడు, వాళ్ళని హతమార్చాడు, అప్పుడే భయపడాలా? ఎప్పుడు హతమారుస్తున్నప్పుడే నేను ఏమైపోతాడు భయపడాలా? వాళ్ళు హతమారుస్తుంటే స్త్రీ గురించి భయపడేవాడు. అది అలా చెప్తున్నాడు ఇప్పుడు అజ్ఞానం తత్కార్య విషయంలో. ఇంకొక ఉదాహరణ ద్వారా మనకు అందిస్తున్న సమన్వయాన్ని ఏంటంటే బోధ చేత మిథ్యాభూతులు గ్రహింపబడి హతప్రాయములైన అజ్ఞానము తత్కార్య బుద్ధులను ఉండనిండు. అట్టే వచ్చింది మనకి ఎప్పుడు. ఏంటి అంటే అంతే అంటే మనకి గట్టిపడాలి కదా. ఇప్పుడు ఒకదానికొకటి గట్టిపడాలి. వాళ్ళని చూసి తత్వజ్ఞుడు ఏమి చేయను అని భయపడదు. అయిందా? ఎలాగే అంటే యుద్ధకాలంలో మహావీరులతో పోరాడి వారి ధునివాడిని సూర్యుడు ఇప్పుడు వారి సేవలు చేసి భయపడతాడా? ఇంతేకాదు వాడికి దీనివలన ఈ మహావీరులందరినీ ఏమి చేయించిన కీర్తి కూడా ఆయనకుంటుంది. అంతేకాకుండా జ్ఞాని కీర్తి సంభవిస్తుంది. అజ్ఞానము తత్కార్యాన్ని జ్ఞానికి హాని చేయకపోగా ఈ జ్ఞాని వీటిని జయించారన్నటువంటి కీర్తి కూడా ఉంటుంది. మరి జ్ఞానికి లాభం ఏమిటో చెప్తున్నారు ఇప్పుడు. ఇదే ఇంతవరకు ఆ ప్రవృత్తిని తీసుకొచ్చారు కదా, అది ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి దీనికి ముడిపెట్టి లాస్ట్ ఆచేస్తున్నారు. ఏమతి సూర్యేన బోధేన న విద్యతే ప్రవృత్త్యా వా నివృత్త్యా వా దేహాదిగతయా కిం. ఒక మొక్క లాస్ట్ తెలిచాడు వాడికి ప్రవృత్తి కానీ నివృత్తి కానీ శరీరగతములైనటువంటి ప్రవృత్తి చేత కానీ నివృత్తి చేత కానీ ఈ బోధ మహనీయుడికి ఏమి బాధ లేదు, దీనికి హాని ఏమీ లేదన్నమాట. అదే కాదు ఇంకా చెప్తున్నాడు దాని విషయమే. ప్రవృత్తావాగ్రహో న్యాయ బోధహీనస్య సర్వథా స్వర్గాయ వా అపవర్గాయాం యతితవ్యం యతో నృభిః. బోధహీనస్య అంటే తత్వజ్ఞాన విహీనుడు అనమాట. అంటే అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారము లేనివాడు. అటువంటి లేనివాడికి సర్వథా ఏ విధంగా అయినా సరే ప్రవర్తనం జరుగుతుంటారు. బోధ లేని వారికి అన్ని విధాల ప్రవృత్తి విషయంలో ప్రవర్తన జరుగుతుంది. అతనికి అభినవేశం. ఎందుకంటే ఏ కార్యాన్ని అయితే ఏం చేస్తూ ఉన్నాడో ఆ కార్యం నుండి అభినవేశం కలిగి ఉంటాడు. అది అన్నమాట. అది దాని ఏందో అభినవేశం, దాని ప్రీతి, ఆ కార్యం నుంచి విడిపోకుండా ఉండడం, ఇవన్నీ ఉంటాయి. ఇది యుక్తమే, ఇది సమతమే. ఏమంటే అపరోక్షుడు లేని వాడికి ఆయా కర్మ ప్రవృత్తితో అదే భావించుకొని దాంట్లో ఆసక్తిగా ఉండడం యుక్తం. అది యుక్తం. అయితే అతడు ఏమిటి చెప్తున్నారు? నృభిః ఇక్కడ అజ్ఞానులైనటువంటి మనుషుల ద్వారా స్వర్గం కొరకు కానీ అపవర్గం కొరకు కానీ ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? అజ్ఞాన మనిషి ఏం చేస్తాడు? ఒకటి కర్మ మార్గంలో ప్రవృత్తి దాంట్లో ఉంటాడు. రెండవది స్వర్గం కోసం కూడా ప్రయత్నించవచ్చు, అపవర్గం కోసం కూడా ప్రయత్నం చేయొచ్చు. అందుచేత బ్రహ్మ విద్యులతో అజ్ఞాని పోల్ప, అది అక్కడ సారం. ఎందుకంటే బ్రహ్మ విద్యుడు కొత్త కృత్య, ఆయన కొత్త కృత్యుడు అయినాడు. అతని స్వర్గమోక్షంతో పని లేదు. అజ్ఞానికి స్వర్గమోక్షంతో పని. అజ్ఞానికి స్వర్గంతో పనే, మోక్షంతో పనే.
జ్ఞానికి మోక్షం ఎక్కడ? అజ్ఞాన దృష్టిలో మోక్షం అంటే ఇంకొకటి ఉందనే భావం. అర్థమైందా? ఎంతవరకు జ్ఞానం కలగలేదు. స్వర్గం ఒక లోకం అనుకుంటాడు, మోక్షం ఇంకో లోకం అనుకుంటాడు. అందుకని మోక్షలోకానికి వెళ్ళలేకపోయినా స్వర్గలోకానికి వెళ్ళకపోయినా నా పని ఎలా అయిపోయింది అనుకుంటాడు. అందుచేత మన జ్ఞానం తెలిసిస్తాను అంటే మోక్షం అంటే ఏమనుకుని వచ్చిన ఇందులోకి. ఇప్పుడు ఆ మోక్షం అంటే ఏమీ లేదు అనిపించేది. అలా తెలిసినప్పుడు అంటే ఏదో మోక్షం చచ్చి ఎన్ని దగ్గరికి వెళ్ళి కార్తీక స్నానాలు చేసి తెల్లవాళ్ళు దీపాలు పెట్టుకొని నదుల్లో మునిగి ఏమే అక్కడ దీపాలు పెట్టి ఇక్కడ దీపాలు పెట్టి ఆయనకి మాది దళాలేసి దీనికి దళాలేసి ఆయనకి దళాలేసి. అర్థమైందా? ఏకభుక్తము నక్కభుక్తం ఒకటే తంటాలు పడ్డాము మనం. తంటాలు పడి స్థితికి వచ్చినాం. అర్థమైందా? కానీ ఎంత దృష్టి ఏమిటంటే అప్పుడు తంటాలి, ఇప్పుడు లేవు మనకి. ఉద్యోగం వచ్చిన దాకా తంటాలే. తెల్లారి 6 గంటలకు క్యారేజ్ కట్టుకొని రోజు ఆ బస్సులకి వెళ్ళి ఈ బస్సులకి వెళ్ళి ఈ పుస్తకాలు మోసి గాడి జిల్లా మనం మొత్తమే ఉద్యోగం వచ్చిన తర్వాత తంటా సంగతి వేరే లేదు. దాన్ని పెట్టుకోవద్దు, అంతవరకు తీసుకో. ఇంతవరకు తీసుకుంటే తర్వాత సంగతి మరి దాన్ని అంటారు మళ్ళీ వేసి వెళ్ళాలి. కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు. అర్థమైందా? అజ్ఞానికి స్వర్గం మోక్షంతో పని ఉంది, కానీ జ్ఞానికి స్వర్గం అక్కర్లేదు, మోక్షం అక్కర్ నాకేం అక్కర్లేదు అంటాడు. అర్థమైందా? కాబట్టి కర్మ పనులతో కలిసి తిన్నప్పుడు జ్ఞాని ఎత్తు సంచరించునో ఆ సంగతి చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞాని ఒకడు, అక్కడ 10 మంది కర్మిష్ఠులు. ఇప్పుడు ఆ మధ్యలో ఎలా ఉంటారు నేను అని సంగతి చెప్తున్నారు. విద్వాంసే తాదృశాం మధ్యే తదనురోధత కాయేన మనసా వాచా కరోత్యేవ అఖిలా క్రియా. బ్రహ్మవిదుడు అజ్ఞానంతో కలిసి, అజ్ఞానం అంటే వీరెందుకు పనికిమాలిన వారు కాదు, ఆత్మజ్ఞాన విహీనుడు. అంతేగాని లోక వ్యవహారంలో వాళ్ళ పని మనకు తెలియదు. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నాడు, ఈనాడు ఇంత టెక్నాలజీ సంపాదించిన అజ్ఞానే. వాళ్ళకి అజ్ఞానం అంటే మనకి అంత తలకాయ తీసేస్తాడు. నువ్వేం చేసినా చూపెట్టాలంటారు. అర్థమైందా? నాది ప్రాక్టికల్ గా లోకాన్ని ఉపయోగపడుతుంది, నువ్వేం చెప్పినావు అంటారు. అర్థమైందా? ఇక వారికి చెప్పేదని మనం అసలే కాదు. అందుచేత వాళ్ళంత అజ్ఞానం ఏం కాదు. ఎంత నేర్చుకున్నా కోటి విద్యలు కూటి కొరకే కానీ స్వాత్మజ్ఞానం మోక్షానికి ఉపయోగపడేందుకు మార్గం మంత్రం ఉంది కాబట్టి ఏమే దానివల్ల అందుకు వాడు ఇది ఆత్మజ్ఞానం లేని వాడు అజ్ఞానం. ఎక్కినవాడు ఒకదానికి కూడా అజ్ఞానే. డాక్టర్ పని నేర్చుకున్నాడు, వాడికి ఇంజనీర్ రాదు, వాడు అజ్ఞాని. ఇంజనీర్ పని చేసినాడు, వాడికి డాక్టర్ మాత్రం వేయడం రాదు, వీడు అజ్ఞాని అసలు ఆ పనిలో. ఇది తనతో వేదాలు పెట్టి పనులు వ్యవహారాలు పెట్టి ఒకదానికి ఒక ప్రతివాడు అజ్ఞానే. అంత తెలిసేవాడు ఎవడున్నాడు? సంగీతం ఇప్పుడు మనకు వచ్చిన ఆ సంగీతం వాయిస్తుంటే మనం పల్లె కూర్చోడం. అర్థమైంది. ఇంకేం చేస్తాం మరి ఇప్పుడు ఏదో ఆ వాయిస్తూ చేస్తున్నాడు. తెలుసా మనకి? అందులో మన అజ్ఞానులు మనకు తెలిసిన నేర్చుకుంటే జ్ఞానులు అవుతాం, ఆ సంగతి తర్వాత కాదా? అర్థమైంది. అందుకని ఇవన్నీ ఒకదానికొకటి అజ్ఞానే. కానీ ఇక్కడ అజ్ఞానులు అంటే మధ్యలో తెలియనివాడు కాదు. అదే అన్నమాట. కొంతమందికి అజ్ఞానం అంటే ఎందుకు పనికి మాలినవాడు ఎందుకు తెలియని అనుకుంటారు. అజ్ఞానం చెప్తారు రాగానే. ఇది కాదు ఇక్కడ. లోకంలో ఒకరు పెద్ద పెద్ద ఎంత ఉద్యోగాలు ఎన్ని రకరకాల ఈ కంప్యూటర్లు పెట్టి వాళ్ళందరూ ఎంత జ్ఞానులు. అందుచేత అయ్యా చెప్తున్నాడనమాట. ఈ విధంగా బ్రహ్మవిదుడు అజ్ఞానులతో కలిసినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? మరి వాస్తు సమానంగా తనకి ప్రయోజనం ఉందో లేదో అవసరం లే. అది లేకపోయినా సరే ఏమి శరీరం చేత కానీ మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ వాళ్ళందరూ అయితే పనులు చేస్తూ ఉన్నాడో ఆ పని చేస్తూనే ఉంటుంటారు. అక్కడ కూర్చొని వాళ్ళ శరీరం ద్వారా పని చేస్తూ ఉంటుంటారు, ఆ పూజ చేస్తుంటారు, ఆ వస్తువులు అందిస్తూ ఉంటుంటారు, హోమకుండంలో వేస్తూ ఉంటుంటారు, ఇవి కూడా వేస్తూనే ఉంటారు, ఆ పూజ చేస్తూనే ఉంటారు, ఆ వాక్కు ద్వారా చెప్తూనే ఉంటారు. ఇంద్రాయ స్వాహ, ఉదమాయ స్వాహ, యమాయ స్వాహ, ఓం శ్రీకృష్ణాయ అంటే ఇవి కూడా ఇంద్రాయ స్వాహ అంటూనే ఉంటుంటారు, అది చేస్తూనే ఉంటుంటారు, తన ఆలోచన చూస్తూనే ఉంటుంటారు. అజ్ఞానం వల్లే చేస్తుంటారు. ఎవరు చేస్తూ ఉంటున్నా దాని తత్వం తెలుసారు.
ఆయన తెలుసు ఏమి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కాబట్టి వేదం నుంచి కర్మ వచ్చింది, కర్మ వేదాన్ని తెస్తుంది, వేద యొక్క సముద్భవం అని చెప్పినాడు. ఈ ప్రకారంగా విజ్ఞానాన్ని తెలుసుకుంటాడు. ఆయనకు ఆ కర్మ ఫలములు ఎందు కానీ కర్మ ఎందు ఆసక్తితో కానీ తాను బద్ధుడు కాడు. ఆ కర్మ నెరవేరపోయి నష్టం లేదు. కానీ అజ్ఞానికో అయ్యో ఎంత చేసి ఆ మధ్యలో వర్షం వచ్చి నా పనల్లా పోయిందా ఏరకొండలా అయిపోయింది, వీడు కొంటాడు బాధ. వారికి వీడు చేస్తూ అడిగి వీడు అయ్యో అంటుంటాడు బయటకు. అయితే ఇది కూడా ఇది బయటకు అయ్యో అనకపోతే మరి కష్టం. ఏమంటాడు, మా యజ్ఞం పోవడం ఈ స్వామి ఎంతమంది అవుతాడు చూసినావా అంటాడు. అందుకని అయ్యో ఆడు కుయ్య దీని కుయ్య అంటాడు, ఆయన ఈయన అంటాడు. అది చెప్తున్నాడు. అజ్ఞానంతో కలిసినప్పుడు అజ్ఞానం. మరి ముముక్షుడితో కలిసి ఎలా ఉంటాడు అది చెప్తున్నాడు ఇప్పుడు. ఏష మధ్యే భుభుత్వానాం యథా తిష్టే తథా పునః బోధాయైషాం క్రియా సర్వా దోషయంతో స్వయం. మీరు ముముక్షులందరూ కూర్చుంటారు, ఏమయ్యా ఏమిటి కర్మ, ఈ కర్మకు ఒక అంత ఉందంటావా? ఈ కర్మఫలం మళ్ళీ మన బంధమే కదా, ఎందుకు మరి? ఒకవేళ కర్మ చేస్తే చేస్తాం, దాంట్లో మనకి ఏం పని ఉంది? కాబట్టి కర్మ అన్నటువంటిది జ్ఞానానికి సాక్షాత్ మోక్షం కాదు కదా అని విచారంలో చెబుతూ ఉంటుంటే అడగంటారు. అంతేనయ్యా, కర్మ అన్నటువంటిది మోక్షానికి ఉపయోగమే లేదు అంటారు. ఇక్కడేమో ఏదో చేసినాడు, ఇంతకంటే గొప్పదని ఆల్రెడీ చెప్పినాడు. అర్థమైందా? ఇప్పుడు ఏదో వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇవి దూషిస్తూ ఉంటుంటారు ఎవరు ముముక్షువులు. అదేమి కర్మ, అదేమిటిది, ఆ కర్మతో ఏమొచ్చింది, ఆ కర్మలో ఏముంది అని అనుకోండి. ఈ ఉద్దేశం ఏమిటి? వాడిని జ్ఞానం తీసుకురావాలనే. వాడికి మొట్టమొదటి లేదు కాబట్టి కర్మ ద్వారా చిత్తశుద్ధిని కలిగి తద్వారాగా మోక్షాలకు వాడికి చెప్పినాడు. వీడు వైరాగ్యం ఉంది వీడికి, అర్థమైందా? ఇక వైరాగ్యం ఉంది వీడు ఏమిటి ఆరుక్షు అనమాట, ఆరుడు అనమాట. అర్థమైంది? వీడు ఆరుక్షోరు మునే కారణం, వాడు ఆరుక్షు వాడు ఏది అజ్ఞాని, వీడేమో ఆరుడు. ఇప్పుడు ఆరుడు ఏం చేస్తాడంటే ఈ కర్మలకి సంబంధించి విలువడు. ఏమంటా ఈ కర్మలు వాడు విలువడు. వాడు ఎక్కడెక్కడ ఇంద్రియాలు పోతున్నాయి, ఇంద్రియాలు స్వాధీనం చేసుకొని ఆత్మలోకం వాడు తయారీ అవుతుంటాడు. అందుకని కర్మలకి చేస్తారు కానీ దానికి విలువ ఉండదు, దాని మీద ఉండదు. అవసరం వచ్చిందంటే దూషిస్తాడు కూడా సమయానికి. అర్థమైందా? అందుచేత ఆ సమయంలో ఉండేటప్పుడు అని చెప్తున్నాడు. కర్మ వల్ల ప్రయోజనం లేదు కదా అడిగాను. అంటే ఆ కర్మలు ఏం ప్రయోజనం? కర్మాన్ని చిత్తశుద్ధే కానీ మోక్షం లేదు, అంతవరకే చాలా వదిలిమంటాడు అంతే. అర్థమైందా? నీకు చిత్తశుద్ధి కలిగిపోయింది, కర్మ వదిలిపెట్టు. నువ్వు విచారం చేసుకో. ఇక్కడ చెప్తా, నువ్వు కర్మ చేయాలి ఇది చెప్పండి. అర్థమైందా? ఎందుకంటే సాధకుని యొక్క తరతమ భేదమును బట్టి చెప్పుకెళ్తాడు. అర్థమైందంటే అందుకు అతడు ఇక్కడ ఆలు చేయరు, ఇక్కడ ఈ కర్మలో కూడా ప్రవేశం చేయరు. అక్కడ కర్మ చేస్తూ ఉంటుంటాడు, కర్మలో కూడా తాను ప్రవేశం అవుతూ ఉంటుంటాడు. ఇది అన్నమాట. అర్థమైందా? అందుచేత మనం ఈ ప్రకారముగా ఇప్పుడు ఆ జ్ఞాని యొక్క ఏమి తరతమాలు ఎలా ఉంటాయి, ఆ అవిద్య అన్నటువంటిది బంధాన్ని వీరికి అవిద్య కార్యంగాని కల్పించదు. అందరం కూడా అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని చక్కగా పొందినట్లు భగవంతుడు మనల్ని అనుగ్రహించుగాక.